నమస్కారం. భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో ఆచార వ్యవహారాల్లో స్నానానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. స్నానం గొప్పతనం గురించి గరుడ పురాణం 49, 50 అధ్యాయాల్లో చాలా అద్భుతంగా చెప్పారు. స్నానాలలో అనేక రకాలైన స్నానాలు ఉన్నాయి. ఈ స్నానాలన్నింటిలో వాయవ్య స్నానానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. వాయవ్య స్నానము అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైనా సరే గోవులు అటు ఇటు సంచరిస్తూ ఉన్నప్పుడు ఆవు గిట్టల నుంచి వచ్చేటటువంటి ధూళి మన శిరస్సుకు తాకినట్లయితే దాన్ని వాయవ్య స్నానము అనే పేరుతో పిలుస్తారు. ఇది చాలా శక్తివంతమైన స్నానమని, దీనివల్ల సమస్త పాపాలు తొలగిపోతాయని, జీవితంలో ఒక్కసారైనా సరే ఆవులు నడుస్తున్నప్పుడు ఆవు గిట్టల నుంచి వచ్చే ధూళి మన మీద పడేలాగా వాయువ్య స్నానం చేయాలని గరుడ పురాణం 49, 50 అధ్యాయాల్లో చెప్పారు. వాయవ్య స్నానానికి సంబంధించి ఒక మహిమాన్వితమైనటువంటి కథను కూడా మనకు గరుడ పురాణంలో చెప్పడం జరిగింది. ఆ కథను మనం పరిశీలించినట్లయితే, ఒకసారి శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి బయటికి రాగానే ఆయన కొద్దిగా తమో గుణంలో ఉంటాడు. అదే సమయంలో భూదేవి తనకు సంతానాన్ని ప్రసాదించమని శ్రీ మహావిష్ణువుని అడుగుతుంది. అయితే విష్ణుమూర్తి మాత్రం అందుకు అంగీకరించక, ఇప్పుడే యోగ నిద్ర నుంచి బయటికి వచ్చాను, కొద్దిగా తమోగుణ ప్రభావం ఉంది అని భూదేవితో చెప్తాడు. అయినప్పటికీ భూదేవి అంగీకరించక సంతానాన్ని ప్రసాదించమని అడిగితే విష్ణుమూర్తి సంతానాన్ని ప్రసాదిస్తాడు. విష్ణుమూర్తి తమోగుణంతో ఉన్నప్పుడు భూదేవికి ప్రసాదించినటువంటి సంతానానికి 2 పేర్లు గరుడ పురాణంలో చెప్పారు. ఒక పేరు నరకుడు, ఇంకొక పేరు నరకాసురుడు. 2 కుమారులు జన్మించారు. ఈ నరకుడు అనేటటువంటి కుమారుడు యమలోకంగా మారిపోయాడు. నరకుడు అనే కుమారుడు యమలోకంగా మారిపోగానే దానికి యమధర్మరాజుకు ఆధిపత్యం ఇచ్చారు. 2వ కుమారుడు నరకాసురుడు. ఈ నరకాసురుడు తమోగుణ ప్రభావంతో అందరినీ ఇబ్బందులు పెడుతున్న తరుణంలో స్వయంగా శ్రీకృష్ణ అవతారంలో నరకాసురుణ్ణి కృష్ణుడు సంహరించాడని మహాభాగవతంలో చెప్పారు. అలా నరకాసురుడు సంహరింపబడగానే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ, సత్యభామ వీళ్ళిద్దరూ కూడా భూదేవి విష్ణుమూర్తి అంశస్వరూపాలు తన కుమారుడైనటువంటి నరకాసురుడిని సంహరించిన తర్వాత నరకాసురుడి యాతనా శరీరం నరకలోకంలోకి ప్రవేశిస్తుంది. ఆ నరకలోకంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు నరకాసురుడి యాతనా శరీరం పడుతుంటే భూదేవి విష్ణువుతో, స్వామి నా కుమారుడికి ఎలాగైనా సరే దివ్య శరీరం వచ్చి స్వర్గానికి వెళ్ళేలాగా అనుగ్రహించండి అని అడిగితే అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక ఉపాయం చెప్తాడు. బృందావనానికి వెళ్ళి బృందావనంలో గోవులు అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఆవు గిట్టల నుంచి వచ్చేటటువంటి ధూళిని తీసుకొని వచ్చి నీ కుమారుడైనటువంటి నరకాసురుడి యాతనా శరీరం మీద చల్లితే వెంటనే దివ్య శరీరం వస్తుందని చెప్పి విష్ణుమూర్తి భూదేవితో చెప్తే భూదేవి బృందావనానికి వెళ్ళి అక్కడ సంచరిస్తున్నటువంటి ఆవు గిట్టల నుంచి వచ్చే ఎర్రటి ధూళిని తీసుకుని వచ్చి నరకలోకంలో ఉన్నటువంటి యాతనా శరీరంతో ఉన్న తన కుమారుడైనటువంటి నరకాసురుడి మీద చల్లిందని, వెంటనే నరకాసురుడికి దివ్య శరీరం వచ్చి ఉన్నత లోకాలకు వెళ్ళాడని గరుడ పురాణం 50వ అధ్యాయంలో ఈ కథ మనకు చెప్పడం జరిగింది. అంటే ఆవు గిట్టల నుంచి వచ్చేటటువంటి ధూళికి అంత అద్భుతమైన శక్తి ఉందని, దీన్ని వాయవ్య స్నానం అనే పేరుతో పిలుస్తారని ధర్మశాస్త్ర గ్రంథాలు, పురాణాలు అన్నీ చెప్తున్నాయి. అప్పుడు నరకాసురుడు శ్రీకృష్ణ పరమాత్మను అడుగుతాడు, నేను ఎన్ని పాపాలు చేసినా దివ్య శరీరంతో ఇలా వెళ్ళటానికి కారణం ఏంటంటే, శ్రీకృష్ణ పరమాత్మ గోవు గొప్పతనం గురించి ఒక శ్లోకం చెప్తాడు. ఆ శ్లోకాన్ని ఎవరైనా సరే రోజుకొక్కసారి చదువుకున్నా, లేదా ఎప్పుడైనా సరే ఆవులు సంచరించేటప్పుడు ఆ గిట్టల నుంచి వచ్చే ధూళిని మన శిరస్సు మీద తాకేలాగా వస్తున్నప్పుడు ఈ శ్లోకం చదువుకున్నా జన్మజన్మల పాపాలన్నీ పటాపంచలైపోతాయి. ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. గోమయం యమున సాక్షాత్ గోమూత్రం నర్మదా శుభ గంగా క్షీరస్తు యాసాం వైకిం పవిత్రమత పరం. ఈ శ్లోకాన్ని శ్రీకృష్ణుడు నరకాసురుడితో చెప్పాడని గరుడ పురాణం 50వ అధ్యాయంలో చెప్పారు. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే గోమయం యమున అంటే ఆవు పేడ సాక్షాత్తు యమునా నదితో సమానం. గోమూత్రం నర్మదా, ఆవు పంచకం సాక్షాత్తు నర్మదా నదితో సమానం. గంగా క్షీరస్తు, ఆవు పాలు గంగతో సమానం అనే అర్థంలో ఈ శ్లోకాన్ని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అందుకే ఎప్పుడైనా సరే మీరు యమునా నదిలో స్నానం చేయాలనుకుంటే వెంటనే గోమయం, ఆవు పేడ కొద్దిగా శరీరానికి రాసుకొని స్నానం చేయండి. యమునా నదిలో స్నానం చేసిన ఫలితం వస్తుంది. అలాగే ఎప్పుడైనా నర్మదా నదిలో స్నానం చేయాలనుకుంటే ఆవు పంచకం కొద్దిగా స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేస్తే నర్మదా నదిలో స్నానం చేసిన ఫలితం వస్తుంది.
అలాగే ఆవు పాలు కొద్దిగా నీళ్ళలో కలుపుకొని స్నానం చేస్తే గంగా స్నాన ఫలితం వస్తుంది. ఈ 3 నదులకి సంగమం ఉండదు. గంగా, యమున, నర్మద ఈ 3 నదులు మాత్రం ఎక్కడా సంగమించవు. కానీ ఈ 3 నదుల్లో ఒకేసారి స్నానం చేసిన ఫలితం రావాలంటే మాత్రం గోమయము, గోవు పంచకము, ఆవు పాలు ఈ మూడింటిని నీటిలో కలిపి ఆ నీళ్లతో స్నానం చేయండి. ఈ 3 నదుల్లో ఏకకాలంలో స్నానం చేసిన అద్భుతమైన ఫలితం కలుగుతుంది. కాబట్టి వాయవ్య స్నానము, ఆవు గిట్టల నుంచి వచ్చే ధూళి తాకే విధంగా చేసే స్నానానికి అద్భుతమైన ప్రాధాన్యత ఉంటుంది. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి గో వైభవాన్ని తెలియజెప్పే ఈ శ్లోకాన్ని కూడా చదువుకోవటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అంతటి శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇంకొకసారి చూద్దాం. మరి గోమయం యమున సాక్షాత్ గోమూత్రం నర్మదా శుభ గంగా క్షీరస్తు యాసాం వైకిం పవిత్రమత పరం. జీవితంలో ఒక్కసారైనా వాయవ్య స్నానాన్ని ఆచరించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.